రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ₹1,00,000 వరకు నగదు రహిత చికిత్స అందించే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని త్వరలో రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సాయం చేసిన ప్రజలకు ₹25,000 ప్రోత్సాహకం ఇచ్చే కేంద్ర పథకాన్ని కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల నిర్వహణ కార్యాచరణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రహదారి నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ బైక్ ర్యాలీలు, వాక్థాన్లు, ముగ్గుల పోటీలు, ప్రతిజ్ఞలు, ఆరోగ్య రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నారు. బైకులకు హెల్మెట్, కారుకు సీట్ బెల్ట్ స్టిక్కర్లను అతికించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్లు, సర్పంచ్లను ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ ఫోర్స్ వాలంటీర్ల బృందాలను ఏర్పాటు చేసి గ్రామాలు, పాఠశాలల్లో అధికారులతో కలిసి అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఈ బృందాలకు జనవరి 26న ప్రశంసా పత్రాలతో సత్కరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల్లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేసేలా జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు.